ఒకటా రెండా ఏకంగా 70 కేసుల్లో నిందితుడు 2 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతూనే ఉన్నాడు. ఎట్టకేలకు ముంబై ఎయిర్పోర్ట్లో దొరికిన ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను సిటీకి తీసుకొచ్చారు పోలీసులు. 6 హత్య కేసుల్లో నిందితుడైన ఆయుబ్ ఖాన్ క్రిమినల్ హిస్టరీని తవ్వుతున్నారు పోలీసులు. 2014 నుంచి తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ మహమ్మద్ ఆయుబ్ ఖాన్ అలియాస్ ఆయుబ్ పహిల్వాన్ ఎట్టకేలకు దొరికిపోయాడు. 2 రోజుల క్రితం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయుబ్ ఖాన్ ను సిటీ పోలీసులకు అప్పగించారు. ఇతనికి 3 పాస్పోర్ట్లు ఉండడంతో పట్టుకోవడం పోలీసులకు సమస్యగా మారింది. మహమ్మద్ ఆయుబ్ ఖాన్ కు బదులుగా ఆయుబ్ ఖాన్ పేరుతో కొత్తగా 3వ పాస్పోర్ట్ సంపాదించి 2 ఏళ్ల నుంచి గల్ఫ్ తో పాటు మలేషియా, సింగపూర్, ఇండోనేషియాలో తలదాచుకున్నాడని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్పారు. హైదరాబాద్ వచ్చినా కూడా ఇతను ఇమిగ్రేషన్ అథారిటీస్ కి ఎయిర్పోర్ట్ లో ఎందుకు చెక్ కాబడతలేదు అనే దాని మీద హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఐటీ వింగ్ ఒక టెక్నాలజీని ఉపయోగించి డీటెయిల్స్ ద్వారా ఇతని యొక్క జీరోయింగ్ చేసి నేమ్, అడ్రస్, ఫోటోను స్కాన్ చేసి ఇతను ఈవెన్ అమెరికా కూడా వెళ్ళడానికి ట్రై చేశాడు. సో ఆ యొక్క కాన్సులేట్, ఐబీ, ఎస్బీ, సిఐడి, ఇంటెలిజెన్స్ అన్ని సహాయాలతో ఈ కొత్త పాస్పోర్ట్ దేంతో ఇతను నిరభ్యంతరంగా తిరుగుతున్నాడో దాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న 15 రోజుల్లోనే మొన్న ఇతను గల్ఫ్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రావడం, ఇమిగ్రేషన్ అధికారుల సహాయంతో సౌత్ జోన్ పోలీసులు ఇమీడియట్ గా అతను కస్టడీ తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. 1989లో ఒక దొంగతనం, 1990లో ఓ హత్యతో నేర చరిత్ర ప్రారంభించిన ఆయుబ్ ఖాన్ ఆ తర్వాత 20 మంది ముఠాతో నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 1992లో ఇతన్ని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైన దాడి చేశాడు. 2005 నుంచి 2010 వరకు సిటీలో రియల్ ఎస్టేట్ భూమి ఉన్నప్పుడు భూ వివాదాల్లో తలదూర్చి పలువురిని బెదిరించాడు. తన ప్రత్యర్థి గ్యాంగ్ లీడర్ మహమ్మద్ తో గొడవలకు దిగి పాత బస్తీలో శాంతి భద్రతలకు భంగం కలిగించాడు. ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 70 కేసులున్నాయి. ఇందులో 6 హత్య, మరికొన్ని హత్యాయత్నం కేసులున్నట్లు డీసీపీ చెప్పారు. ఇతనిపై ఇప్పటి వరకు 72 కేసెస్, దాంట్లో 6 మర్డర్ కేసులు, 8 అటెంప్ట్ మర్డర్ కేసులు, 5 తడా కేసులు, 9 ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు, 2 రాబరీ, 2 డెకాయిటీ, అట్లాగే డ్రగ్స్, 2 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద, ఇక మిగతా థ్రెటనింగ్, ఎక్స్టార్షన్ కి అయితే మిగతా కేసులు. ఒక గ్యాంగ్ ను ఫామ్ చేసుకుని ప్రజల్ని ఒక బేతావహ వాతావరణంలోకి నెట్టి ఒక పబ్లిక్ ఆర్డర్ ని, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఇతను ఒక గ్యాంగ్ లీడర్ గా మారి ఆపోజిట్ గ్యాంగ్ అయిన ఈ కైసర్ గ్యాంగ్ ని తరచూ కొట్లాట్లు అటాక్ చేసుకుంటూ ఆఖరికి కోర్టు ప్రెమిసెస్ లో కూడా, కోర్టు ప్రాంగణంలో కూడా పరిగెత్తించి చంపడం జరిగింది. 3 పాస్పోర్ట్లతో పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టిన ఆయుబ్ ను ఎట్టకేలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 2 ఏళ్లకు పట్టుకున్నారు సిటీ పోలీసులు.